42% జీవో ఇవ్వడానికి కాదాయన. జానారెడ్డి అనేటువంటి ముసలి నక్క, ఈ రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి రెడ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ జాగృతికి ఫండింగ్ చేసి, రెడ్డి జాగృతికి ఫండింగ్ చేసి కోట్లకు దోలిచ్చి ఇగో ఈ కార్యక్రమం చేసిరు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారు మీరు బేషరతుగా రాజీనామా చేయాలి. బీసీలను మోసం చేసినందుకు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి. నా డిమాండ్ అది. మీరేమంటారు చెప్పండి. ఇంత క్లియర్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అడిగితే జైల్లో పెట్టాలని. బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి. తీన్మార్మలన్న డిమాండ్. రాజీనామా చేయాలా వద్దా? చేయాలి. రాజీనామా చేయాలనుకునే వాళ్ళు పైన, చేయవద్దనుకునే వాళ్ళు కింద. మిమ్మల్ని ఊర్ల పొంటి తిరగనిస్తే చూడుర్రి. ఇంత మోసమా? ఇంత బీసీలు ఈ స్థాయిలో మేల్కొన్న తర్వాత కూడా మీరు ఈ రకమైన కుట్రలు చేస్తూ ఉన్నారంటే, మీరు ఈ రకమైన మోసాలు చేస్తున్నారంటే రైట్. 187% మంది రేవంత్ రెడ్డి గారు, 187% మంది లైవ్ వ్యూవర్స్ నిన్ను రాజీనామా చేయమని కోరుతా ఉన్నారు. నీ వల్ల కాదు. నువ్వు ఆ సీటుకు చాలా చిన్న సైజు, సరిపోదు. ఆ సైజు, నీ సైజు సరిపోదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈ బలహీనమైన జీవో, ఈ జీవో ద్వారా బీసీలకు మంచి జరగదని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. నేను చెప్పిందే ఇక్కడ జరిగింది. నేను ఏదైతే చెప్పినో ఇన్నే జరిగింది.